హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మీకు ఎన్ని కావాలన్నా ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేస్తుంటేనే నేను మీకు తెచ్చే అప్డేట్స్ అనేది డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తాయి. సో ఇప్పుడు టాపిక్కి వెళ్దాం. టాపిక్ ఏంటంటే, మన ఒక వెబ్సైట్ని తీసుకుంటాం. ఆ వెబ్సైట్ ఓనర్ ఎవరో తెలియాలంటే మనం ఏం చేయాలి? సో దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి ఇలా టైప్ చేయండి, హూ ఈస్ అని టైప్ చేయండి. హూ ఈస్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ whois.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఫైండ్ డొమైన్ అంటే ఆల్రెడీ నేను నా వెబ్సైట్ ఇచ్చాను, naturaltutorials.in. ఇది నా వెబ్సైటే. సో నా ఛానల్ పేరు కూడా న్యాచురల్ ట్యూటోరియల్స్ కాబట్టి. సో దీంట్లో ఏమంటుందంటే, ఫస్ట్ ఒక స్టెప్లో సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేస్తే ఏమంటుందంటే, ఎందుకంటే ఆల్రెడీ ఈ వెబ్సైట్ అయిపోయింది కాబట్టి సో ఛాన్స్ లేదు ఈ వెబ్సైట్ తీసుకోవడానికి. ఇక్కడ హూయిస్ అని కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ డొమైన్ naturaltutorials.in ఎవరిచ్చాను, నేను గోడాడీలో తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను, ఎక్స్పైర్ అవుతుంది ఇది. ఇలా కొన్ని డీటెయిల్స్ అనేవి రఫ్ డీటెయిల్స్ అని ఉంటాయి. అప్డేట్ చేసుకునే డేట్ ఎప్పుడు అని చెప్పేసి కాకుండా మనకి ఏముంటుందంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓనర్ ఎవరు, ఈ వెబ్సైట్ టెక్నికల్ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు, ఓనర్ ఎవరు, మన టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసేది ఎవరు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అని ఉంటాయి, మొబైల్ నెంబర్తో సహా. ఇప్పుడు ఇది ఆ వెబ్సైట్, ఇది అడ్రస్ అనమాట, సిటీ, స్టేట్, ఇండియన్, మొబైల్ నెంబర్ కూడా ఉంది, చూసారా. ఇలా మనం ఏ వెబ్సైట్ యొక్క ఓనర్ డీటెయిల్స్ అయినా మనం తెలుసుకోవచ్చు. దానికోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినా ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తేబోతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.